మనం ఏసీబీ అధికారులమని ఒక ముసుగుతో ప్రభుత్వ అధికారులని బెదిరించి మనీ వసూలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి. ఎన్ జయరామరెడ్డి గారు అని ఒక ఈఈ గారు R&D డిపార్ట్మెంట్లో 12వ తేదీ ఆగస్టున కంప్లైంట్ చేసినారు. అండ్ వితిన్ 18 days మనం 6 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళది మొత్తం 8 మెంబర్ గ్యాంగ్. వీళ్ళంతా ఈ రెడ్డిపల్లి డిస్ట్రిక్ట్ జైల్ అనంతపూర్లో కలిశారు. వాళ్ళలో మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. A1 to A6 జైల్లో కలిసినారు. వీళ్ళు మల్టిపుల్ కేసెస్లో ఇంతకుముందు అక్యూజ్డ్ అండి. లైక్ చీటింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, పోక్సోలో రేప్ కేసు కూడా వీళ్ళ కొంతమంది మీద ఉంది. వీళ్ళ మొత్తం గ్యాంగ్ లీడర్ వచ్చేసి A1 ఎన్ జయకృష్ణ గారు. ఇతను మొత్తం ప్లానింగ్ కానీ మెటీరియల్ సపోర్ట్ కానీ చేశాడు. ఇతను ఆల్రెడీ ఒక సిమిలర్ కేసులో అక్యూజ్. అనంతపురంలో సేమ్ ఇట్లా ఏసీబీ అఫీషియల్ అని చెప్పి ఎక్స్ట్రాక్షన్ చేసిన కేసులో ఇతను ఆల్రెడీ అక్యూజ్డ్. అతనే A2కి బెయిల్ అరేంజ్ చేయించినాడు, సమ్ అడ్వకేట్ని అరేంజ్ చేసి. అండ్ వీళ్ళందరూ మేలో బయటకు వచ్చినారు. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే A1 ఈ అధికారికి ఫోన్ చేస్తారు, ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉన్నారో, మేము ఏసీబీ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఫోన్ చేసి మీ మీద కరప్ట్ యాక్టివిటీ అలిగేషన్స్ ఉన్నాయి, మీరు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మీ మీద రైడ్ చేస్తున్నామని చెప్తారు. అది నమ్మకం కలిగించడానికి ఇంకా మళ్ళీ A2 నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నానని ఇంకొంచెం లెవెల్ రైజ్ చేసి మాట్లాడతారు. A3 A4 వచ్చి వాళ్ళకి చుట్టూ లుకౌట్ అనమాట. వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి కాల్ చేసినప్పుడు పక్కన ఎవరైనా వస్తున్నారా లేదా నిఘా పెట్టి వాళ్ళు చూస్తారు. A5 పని వచ్చి సిమ్స్ అరేంజ్ చేయడం. వీళ్ళు సిమ్స్ అరేంజ్ చేయడం కూడా చాలా టెక్నికల్గా మల్టిపుల్ లేయర్స్ చేస్తారు. ఒక అతని వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళకి ట్రేస్ చేయడానికి లింక్ లేకుండా చాలా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి సిమ్స్ని ప్రొక్యూర్ చేస్తున్నారు వీళ్ళు. ప్లస్ A6 అకౌంట్ హోల్డర్స్ని అరేంజ్ చేస్తారు. మీకు ఒక 10% కమిషన్ ఇస్తామని చెప్పి A7 8 నుంచి వీళ్ళు అకౌంట్ పర్టికులర్ డీటెయిల్స్ తీసుకున్నారన్నమాట. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి అనుమానం వస్తుందో పర్టికులర్ మొబైల్ నెంబర్ మీద మేబీ ఎక్కువ యూజ్ చేసామని, దే లీవ్ దట్ ఆ పర్టికులర్ మొబైల్ని వాళ్ళు ట్రైన్లో వదిలేయడము లేకపోతే మట్టి తీసి పూడ్చిపెట్టడము లాంటివి చేసేసి అది ఎక్కడో మళ్ళీ ట్రైన్ విల్ గో టు ముంబై కానీ అట్లా వెళ్ళినప్పుడు జస్ట్ కన్ఫ్యూజ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నమాట. సో మన టీం ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఆ పర్టికులర్ కాలర్కి వచ్చిన నెంబర్ నుంచి CDR అనలైజ్ చేసినాము. అక్కడి నుంచి వీ ట్రాక్ ద కస్టమర్ అప్లికేషన్ ఫామ్. అక్కడి నుంచి వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ మనం తీసుకొని అక్కడి నుంచి మనం అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళినాం అనమాట. ఏదైతే అకౌంట్లో ఈ మనీ డిపాజిట్ అయిందో. సో మొత్తం మనం చూసింది ఏంటంటే 14,34,249 రూపీస్, మొత్తం 14,34,249 రూపాయలు వీళ్ళు ఆ 2 అకౌంట్స్ నుంచి వసూలు చేసినారు. కానీ ఆ A1 అనే అతను ఈ అకౌంట్స్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ జీరో చేసేసినాడు, ఏం లేవు దాంట్లో. కానీ మనం ఈ పర్టికులర్ అరెస్ట్ చేసిన ముద్దాల నుంచి ఒక 21,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఫస్ట్ మనం A7ని అరెస్ట్ చేసినాము. A7 ఈ ముగ్గురిని హొసూరులో అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఉన్న లింక్స్ని బట్టి మనం ఉరవకొండలో మళ్ళీ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర ఉండకుండా మారుతూ ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు అనమాట. మొత్తం వీళ్ళ మీద చీటింగ్ కేసు 420 కింద, కాన్స్పిరసీ 120B, ఇంపర్సనేషన్ 170, ఎక్స్టార్షన్ 384, 109 అబేట్మెంట్ కేసెస్ మనం ఛార్జ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ టీమ్ ఎక్సలెంట్ వర్క్ చేసింది. వితిన్ 18 days ది కిడ్నాప్. 12 ఆగస్టున మనకి కంప్లైంట్ వస్తే మనం నిన్న రాత్రి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 6 మందిని అరెస్ట్ చేసినాము. ఇంకా మెయిన్ అక్యూజ్డ్ మొత్తం ప్లానర్ అతన్ని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ చేయబోయాము. బట్ ఈ ఎస్కేప్డ్ ఇన్ ఏ స్లైట్ చిన్న దాంట్లో మిస్ అయిపోయినాడు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దేర్ ఆర్ సెవెరల్ క్లూస్, మనం తొందరగానే అతన్ని పట్టుకుంటాము. మొత్తం టీంలో ఈయన డిఎస్పీ వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో అండ్ సిఐ మహేశ్వర్ రెడ్డి గారు, మరి ఎస్ఐ సునీల్ కుమార్ గారు,
ఈ పోలీస్ కానిస్టేబుల్స్ మహేంద్ర, రవి, ప్రియకుమార్, దే ఆల్ డిడ్ ఫినామినల్ జాబ్ అండి. 18 డేస్లో దే కుడ్ అరెస్ట్ దీస్ అక్యూజ్. అండ్ ఇట్లాంటి కాల్స్ ఈ మధ్య ఒకరిని చూసి ఒకరు, ఐ థింక్ దేర్ ఈస్ ఒక హిందీ మూవీ కూడా ఉంది, ఇట్లా ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పి మోసం చేసేవి, రైడ్ చేసినవి. అట్లా నమ్మద్దు. ఎవరైనా మీకు ఇట్లాంటి బెదిరింపు కాల్స్ చేస్తే దయచేసి మీరు పోలీసులకు వెంటనే ఇంటిమేట్ చేయండి. చాలా మందిలో ఈ భయం కూడా ఉంటుంది. కొంతమంది ఈవెన్ మనీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనీ మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ మన మీద ఏసీబీ దాడులు జరుగుతాయి అన్న భయంతో రిపోర్ట్ చేయరు. బట్ దిస్ ఈజ్ అ సపరేట్ అఫెన్స్ అండి. దిస్ ఈజ్ లైక్ క్రిమినల్ ఎక్స్ట్రాక్షన్. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి సహకరించండి. లైక్ దిస్ కేస్ వీ సాల్వ్ ఇన్ 18 days. వీ విల్ డెఫినెట్లీ సాల్వ్ ఇట్ ఫాస్టర్ అండ్ we will put them behind bars. Thank you so much.